హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనోజ్ కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రెడ్మీ నోట్ 9 అన్బాక్సింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేసే ముందు మనం బాక్స్ మీద ఉన్న ఫీచర్స్ చూసేసుకొని నెక్స్ట్ అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ ఫోన్లో మనకి 48 మెగాపిక్సెల్ రియర్ క్వాడ్ కెమెరా ఇచ్చారు అండ్ ప్రొసెసర్ వచ్చేసి ఆక్టా కోర్ హీలియో G85 యూస్ చేశారు. ఈ ప్రొసెసర్ అనేది గేమింగ్ని బాగా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. డిస్ప్లే వచ్చేసి మనకి 6.53 ఇంచ్ FHD విత్ IPS డాట్ డిస్ప్లే ఇచ్చారు అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యూస్ చేశారు. అండ్ దీని బ్యాటరీ వచ్చేసి 5020 mAh ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నేను పెబల్ గ్రే కలర్ చూస్ చేసుకున్నా. ఈ ఫోన్ వేరియంట్ వచ్చేసి మనకి 4GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ అండ్ దిస్ ఈస్ మేడ్ ఇన్ ఇండియా. నేను పిక్చర్ క్వాలిటీని టెస్ట్ చేయడం కోసం ఈ ఫోన్తో నేను బాక్స్ని ఫోటో తీసాను ఫ్రెండ్స్. ఈ ఫోన్ని మనం ఓపెన్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఈ ఫోన్ వెయిట్ వచ్చేసి మనకి 200 grams ఉంది. ఇంకొకటి చెప్పడం మర్చిపోయా ఫ్రెండ్స్, దిస్ ఈస్ ది ఫస్ట్ ఫోన్ టు హ్యావ్ హీలియో G85 ప్రొసెసర్. ఈ బాక్స్ మనం ఓపెన్ చేయగానే మనకి యూజర్ గైడ్ అండ్ వారంటీ కార్డ్ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి సిలికాన్ సాఫ్ట్ కేస్ ఇచ్చారు. ఈ కేస్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంది, దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. అండ్ సిమ్ ఎజెక్ట్ టూల్ అయితే ఇచ్చారు, అది కూడా పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ ఉంది, దాని గురించి నేను తర్వాత మాట్లాడుతాను. ఫస్ట్ ఛార్జర్ అండ్ టైప్ ఆఫ్ ది కేబుల్ గురించి మాట్లాడి నెక్స్ట్ ఫోన్ని చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి USB Type-C కేబుల్ ఇచ్చారు అండ్ 22.5 watt ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు. అండ్ అంతే, ఇంకా బాక్స్లో ఏం లేదు. ఇప్పుడు ఫోన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఫోన్ వచ్చేసి పెబుల్ గ్రే కలర్లో నీట్గా ఉంది. ఫ్రంట్ అయితే మనకి 13 మెగాపిక్సెల్ AI పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు అండ్ ప్లాస్టిక్ బ్యాక్ ఇచ్చారు. ఫోన్ని ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఆన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఫోన్ ఆన్ అయ్యేలోపు రిమైనింగ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. దీని ప్రైస్ వచ్చేసి 13,499 రూపీస్. డ్యూయల్ సిమ్ అండ్ డెడికేటెడ్ SD కార్డ్ స్లాట్ ఇచ్చారు. అండ్ ఈ ఫోన్లో OS వచ్చేసి మనకి MIUI 11 యూస్ చేశారు, విచ్ ఈస్ బేస్డ్ ఆన్ Android 10. చూజ్ లాంగ్వేజ్ అని అడుగుతున్నాడు. ఆ సెట్టింగ్స్ అన్ని తర్వాత అప్డేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఫోన్ బాటంలో లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్పీకర్ గ్రిల్ అండ్ సెంటర్లో USB Type-C పోర్ట్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మైక్రోఫోన్ 3.5mm జాక్ యూస్ చేశారు. అండ్ ఈ క్వాడ్ కెమెరాలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఇచ్చారు. ఈ క్వాడ్ కెమెరా కింద ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు. ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే. ఒకవేళ మీకు ఈ ఫోన్ గురించి కంప్లీట్గా రివ్యూ కావాలంటే ప్లీజ్ కామెంట్ బిలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. విజిట్ అవర్ వెబ్సైట్ ఫర్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్.